సో ఈరోజు ఇందిరా పార్క్ లో మహాధర్నా నడుస్తూ ఉంది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వివిధ డిమాండ్ల మీద ఈ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున టీచర్లు అందరూ తరలి వచ్చారు. ఈ ధర్నా ఎందుకు చేపట్టారు, దీనికి సంబంధించిన నేపథ్యం ఏంటి, మనతో పాటు మాట్లాడడానికి తపస్సు స్టేట్ జనరల్ సెక్రటరీ పెంటయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో టీచర్లు అందరూ ఎక్కడ స్కూల్లో ఉన్నారు, విద్యార్థుల దగ్గర పాఠాలు చెప్పాల్సిన టీచర్లు మీరు ఓన్లీ తపస్సు మాత్రమే ఇక్కడ ఇందిరా పార్క్ లో మహాధర్నా ఎందుకు చేస్తా ఉంది? మేము ఒకటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు చేయాల్సినటువంటి పని మీరు చేస్తే ఉపాధ్యాయులు సమాజంలోకి వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండదు, ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అసలు టీచర్లు ధర్నాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. మీరు చేయాల్సినటువంటి పని చేస్తే, మీరు ఇచ్చినటువంటి హామీలను ఇన్ని సంవత్సరాల పాటు ఇచ్చినాం, మీరు అన్నటువంటి 100 రోజుల పాటు కూడా అడిగినాం. పెండింగ్ బిల్లులు అట్లే ఉన్నాయి, పిఆర్సీ అట్లే ఉంది, డిఏ చెల్లింపులు జరగట్లేదు, పెన్షన్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేటువంటి రావట్లేదు. జూలై మొత్తం అయిపోయింది, ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో కూడా మీరు ఫెయిల్యూర్ అయినారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 317 బాధితులకు సంబంధించినటువంటి వాటి కోసం, స్థానికత కోసం 190 జీవోని మీరే కదా తీసుకొచ్చింది. 190 జీవో మిగతా డిపార్ట్మెంట్లో అమలు అయినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో 190 జీవో ఎందుకు అమలు అవుతలేదు? కేవలం 3800 మంది మాత్రమే ఉపాధ్యాయులు అప్పీల్ చేసుకోరు కదా. మీరు అప్పీల్ చేసుకోమంటేనే అప్పీల్ చేసుకున్నారు కదా, వాళ్ళకి ఎందుకు లాంగ్ డిప్యుటేషన్లు ఇస్తారు? ఎన్ని కోట్ల రూపాయలు కావాలి దీనికోసం? అంటే డబ్బుల పరంగా ఉన్నటువంటి పరిష్కారం చేయరు, డబ్బులతో అవసరం లేనటువంటి విషయాలు కూడా పరిష్కారం చేయరు కదా. 2003 డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ వెంటనే ఇంకా ఇవ్వలేదు అని చెప్పారు కదా. పక్క రాష్ట్రంలో 53 జీవో వచ్చింది కదా, తీసుకొచ్చి వాళ్ళందరినీ ఓపీఎస్లోకి తీసుకొచ్చారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో ఓపీఎస్ను 2003 డిఎస్సి వాళ్ళకు ఎందుకు తీసుకురావాలి? ఎందుకు టెక్నికల్గా ప్రభుత్వమే కదా తప్పు చేసింది. కాబట్టి దాని పరంగా మీరు ఎందుకు ఆలోచన చేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాంతోపాటు కేజీబీవీ టీచర్లకు అప్పుడు ప్రతిపక్షంగా నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే కదా టీ తాగొచ్చేలోపు మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా, కూర్చుంటే మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం చేస్తారని చెప్పేసి మీకు తీరికలేదా సార్? 29 రోజుల వాళ్ళ సమ్మె శాలరీని కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. వాళ్ళ ఎంటీఎస్ లేదు, వాళ్ళ కేర్ టేకర్లు ఉండరు, వాళ్ళకి వార్డెన్ ఉండరు, నైట్ వాచ్మెన్లు ఉండరు. వాళ్ళ జీతాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎందుకు సార్ తక్కువగా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయాలి మనం. 26,000 రూపాయలతోటి పొద్దున్న నుంచి రాత్రి సమయం చేసి 2 రోజులు ఎవరైనా మనుషులు 45 గంటలు డ్యూటీ చేస్తారా? కేజీబీవీ టీచర్లు అంతగానం చేస్తుంటే వాళ్ళ కోసం మనం ఆలోచన చేసింది ఏందని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు మోడల్ స్కూల్ సంబంధించింది సార్, ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 010 పద్ధతి ద్వారా వాళ్ళకి శాలరీస్ ఇవ్వండి. మీరు ఇస్తున్నటువంటి శాలరీస్ను ట్రెజరీల ద్వారా ఇవ్వమని చెప్పేసి 010 అడుగుతున్నాం. అడిగినా కూడా మీరు ఏం చేశారు సార్? ఇప్పటి వరకు 010 పద్దును అమలు పరిచినటువంటి పరిస్థితి. దానికి ఎన్ని కోట్ల రూపాయలు కావాలి సార్? ఇచ్చినటువంటి డబ్బులు శాలరీస్ను ట్రెజరీల ద్వారా ఇవ్వని చెప్పేసి కోరుతున్నాం కదా. అందుకోసమే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన మేము జస్ట్ మెసేజ్ల రూపంలో పెట్టితేనే ఇంతమంది అనేటువంటిది వచ్చింది. ఇంకా ఈ ఉద్యమం అనేటువంటిది ఆగలేదని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రతి పాఠశాల ఉద్యమ వేదికగా మారుతుంది. ఒక 1 నెల రోజులు టైం ఇస్తాం. ఈరోజు మళ్ళీ సిఎస్ గారిని కలుస్తాం. కలిసేసి మీరు మా సమస్యలను ఇంకొక 1 నెల రోజుల్లో పరిష్కారం చేయకపోతే మరొక ఉద్యమ కార్యాచరణకు తప్పకుండా ఉంటాం. ఎందుకంటే న్యాయబద్ధంగా సార్ ఇది ఎక్కువ అడిగేటువంటి పరిస్థితి లేదు. ఎక్కువ మొత్తంలో మాకు అదనంగా పిఆర్సీ ఇవ్వమని, అదనంగా డిఏలు ఇవ్వమని, అదనంగా పెండింగ్ బిల్లులు ఇవ్వమని మేము కోరట్లేదు. మా ప్రమోషన్లు ప్రతి సంవత్సరం ఇవ్వమని కోరుతా ఉన్నాము. మా డిఏలు యాళ్లకు చెల్లించమని కోరుతా ఉన్నాము. పెండింగ్ లేకుండా పెండింగ్ బిల్లులు ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాము. మీరు ఏం చేస్తారు? ఇవ్వట్లేదు. కాబట్టి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా రావడం జరిగింది. స్కూల్లో ఏం మూసేయలే, ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసి వచ్చిర్రు. ఈ పరిస్థితి తీసుకురాకుండా ఉండటం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ సమస్యల మీద కాదు, విద్యార్థుల సమస్యల మీద కొట్లాడాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అట్లాగే నల్గొండలో ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఉంటే 9 మంది టీచర్లు ఉన్నారు. వాళ్ళని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తా అంటే వాళ్ళు ధర్నా చేశారు రోడ్డు మీద. సో ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ చేయలేము, ఒక ఐఏఎస్ని ఈజీగా నేను ట్రాన్స్ఫర్ చేయగలని కామెంట్ చేశారు. మీరు వినేముంటారు దీని మీద? ఇదంతా కూడా బయట మాట్లాడడానికి ఉంటుంది. ఒక స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాట్లాడడం భావ్యం కాదు. ఎందుకంటే ఉపాధ్యాయులలో ఎక్కడ ఎక్కువ ఉంది, పిల్లలు ఎంత ఎక్కువ ఉంది, వాళ్ళని షెఫుల్ చేసేయడానికి మీరు వర్క్ అడ్జస్ట్మెంట్ కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది వేలాది మంది దూర ప్రాంతాలైన వాళ్ళ పాఠశాలను వదిలిపెట్టి ఎక్కడైనా పాఠం చెప్పడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంటారు. దయచేసి ప్రభుత్వాలు, నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైతే ఉపాధ్యాయులను విద్యా వ్యవస్థను కించపరుస్తారో అక్కడ ఆటం బాంబు వేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ సమాజం దానంతటకదే కూలిపోతుంది. కాబట్టి ఉపాధ్యాయుల గౌరవం పెంచండి, కానీ తగ్గించేటువంటి ప్రయత్నం చేయకండి. దయచేసి ఉపాధ్యాయుల గౌరవం మీరు పెంచకుండా పర్వాలేదు, కానీ ఉపాధ్యాయులను కించపరిచేటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి. అది మీకు అంత మంచిది కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా.